ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంటన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి ముందు రావడం జరిగింది. సో ఈ రోజు నిఫ్టీలో ఒక మంచి రికవరీ అనేది, మంచి బౌన్స్ అనేది మనం చూడడం జరిగింది. 182 పాయింట్లు నిఫ్టీ పాజిటివ్గా 1% పైన పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ రోజు కూడా ఎఫ్ఐఎస్ యాజ్ యూజువల్ 1943 crores 1943 కోట్లు అమ్మడం జరిగింది. సో 2727 కోట్లు డిఏఎస్ బై చేశారన్నమాట అండి. సో అయితే ఈ ర్యాలీకి మెయిన్ రీజన్ డిఏఎస్ బయింగ్ అని మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా. ప్లస్ రీటైల్ పార్టిసిపేషన్ కూడా మేబీ కొంచెం ఉండొచ్చు. బట్ ఓవరాల్గా అయితే మార్కెట్ మూడ్ ఇండెక్స్ అయితే ఇంకా స్టిల్ ఫియర్ గ్రిప్లో ఉందని చెప్పాలన్నమాట అండి. సో మార్కెట్ మూడ్ ఇండెక్స్ అయితే మాత్రం ఇంకా ఫియర్ గ్రిప్లోనే ఉంది కొంచెం. సో ఎక్స్ట్రీమ్ ఫియర్ నుంచి ప్రీవియస్గా మీరు చూస్తే కనుక 2 days బ్యాక్ ఎక్స్ట్రీమ్ ఫియర్ నుంచి ఇప్పుడు కొంచెం నార్మల్ ఫియర్ జోన్లో ఉంది. సో అంటే రీటైల్ పీపుల్ కూడా కొంచెం స్లోగా ఇట్ సీమ్స్ దే స్టార్టెడ్ బయింగ్ అనమాట అండి. సో అయితే ఓవరాల్గా సో డిఏఎస్ మెయిన్ రోల్ ప్లే చేశారని చెప్పాలన్నమాట అండి బౌన్స్ అవడంలో. ప్లస్ మోర్ ఓవర్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, యాక్చువల్గా ఈ ర్యాలీ ఇది రియల్ ర్యాలీయా, సస్టైన్ అవుద్దా లేదనేది ఐఎమ్ డౌట్ఫుల్ అనమాట అండి స్టిల్, రైట్. సో ఎందుకంటే మీరు చూస్తే కనుక సో ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఉందో ఎగ్జాక్ట్ ఆ జోన్ దగ్గర ఉండడం జరిగింది. అయితే నిఫ్టీ జస్ట్ మిడ్ బోలింజర్ లైన్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన జస్ట్ వీక్గా క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. బట్ వేరేస్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం మంచి స్ట్రెంత్ అయితే చూపిస్తుంది. ఓకే, సో అయితే సిస్టంలో చాలా షార్ట్ పొజిషన్స్ ఉన్నాయన్నమాట అండి. సో ఎందుకంటే ఎప్పుడైతే వీక్నెస్ ఉందో కొంత అగ్రెసివ్గా షార్టింగ్ చేస్తారు కదా. సో ఎక్కువ షార్ట్స్ ఉన్నాయన్నమాట అండి. ఐ థింక్ సో షార్ట్ కవరింగ్ వల్ల కూడా ఈ ర్యాలీ రావచ్చు అనమాట అండి. మేబీ ఇట్ కుడ్ బి ఏ షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పి కూడా మనం భావించాలన్నమాట అండి. సో అంటిల్ అన్లెస్ డెసిసివ్గా ఇప్పుడు కనీసం క్లోజింగ్ బేసిస్ మీద మనం కొంచెం నెక్ లైన్ పైన క్లోజ్ అవుతున్నాం కదండి. సో రేపు మండే కూడా సో ఒక మంచి స్ట్రాంగ్ క్లోజింగ్ ఏదైనా వస్తే కనుక, సో టువర్డ్స్ ద గ్యాప్ ఫిల్లింగ్ వెళ్తే కనుక దెన్ ఓకే, సో మనం ఈ ట్రెండ్ లైన్ కింద ఏదైతే ఈ లైన్ ఉందో సో ఈ లైన్ కింద సపోర్ట్ మన స్టాప్ లాస్ కింద అప్పుడు బయింగ్ గురించి ఆలోచించవచ్చు అనమాట అండి. సో టిల్ దెన్ సో స్టిల్ మనం వీ హ్యావ్ టు బీ కాషియస్ అనమాట అండి. సో ఎందుకంటే సో ఎనీథింగ్ కెన్ హ్యాపన్. సో మేబీ ఇక్కడ నుంచి రివర్స్ అయినా మనం ఆశ్చర్యపోకలేదు అనమాట అండి. సో నిఫ్టీ వన్స్ అగైన్ అట్ ఇట్స్ రెసిస్టెన్స్ పాయింట్ అనమాట అండి, రైట్. సో అయితే గ్లోబల్గా చూస్తే కనుక సో డాక్స్ అన్ని గ్రీన్ చూసారు కదా, అక్రాస్ ద గ్లోబ్ ఆల్ ఆర్ ట్రేడింగ్ గ్రీన్. అండ్ ఇండియా విక్స్ ఈరోజు ఒక 5% దాకా పడిపోవడం జరిగిందనమాట అండి, రైట్. ఆల్రెడీ డవ్ ఇవన్నీ స్టార్టెడ్ ట్రేడింగ్, దే ఆర్ ఆల్సో ట్రేడింగ్ ఇన్ గ్రీన్. సో ఒక మంచి డబల్ బాటమ్ ఫార్మేషన్ అనేది మనం ఇక్కడ చూడడం జరిగిందనమాట అండి. సో డవ్ జోన్స్ ఇవన్నీ కూడా, సో నాస్డాక్ ఈటీఎఫ్స్ అవి కూడా నేను బై చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఓకే, ఆల్రెడీ ఐఎమ్ అక్యుములేటింగ్ అని చెప్పాను కదా. బట్ వన్స్ అగైన్ నాస్డాక్ కూడా ఇట్ ఈస్ అట్ ఇట్స్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట అండి. సో ఈ రోజు డెసివ్గా ఎలా క్లోజ్ అవుతుంది, ప్లస్ మండే గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండొచ్చు అని దాని మీద బేస్ చేసుకుంటుంది అనమాట. వన్స్ అగైన్ దీనికి కూడా రెసిస్టెన్స్ ఉందన్నమాట ఒక 400-500 పాయింట్స్ తర్వాత. సో ఎందుకంటే ప్రీవియస్గా ఒక గుడ్ సపోర్ట్ అనమాట అండి. నౌ ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ రెసిస్టెన్స్, రైట్. సో అది దాటి వెళ్ళడం అనేది సో రియల్లీ ఇట్స్ అ ఛాలెంజింగ్ ఫర్ ఇట్ అనమాట అండి, రైట్. ఓకే అండి. సో ఈ విధంగా గ్లోబల్గా అయితే యాజ్ ఆఫ్ నౌ పాజిటివ్గా ఉంది. సో గ్లోబల్ క్యూ సపోర్ట్ చేస్తే కనుక మన మార్కెట్స్ కూడా కొంచెం నిలబడే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి. సో అదే విక్స్ అయితే మాత్రం కూల్ ఆఫ్ అయింది. సో అందువల్ల కొంచెం అంత ఫియర్ అయితే కొంచెం తగ్గిందని క్లియర్గా చెప్పాలి, రైట్. సో విక్స్ అనేది మళ్ళీ స్లోగా 21 లెవెల్స్కి రావడం జరిగిందనమాట అండి. సో చాలా రోజులుగా ఎలివేటెడ్గా 25 రేంజ్లో ఉండడం జరిగింది కదా. సో ఈ మధ్యకాలం మీరు చూస్తే లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 24-25 రేంజ్లో ఉండడం జరిగింది. సో బట్ నిన్న మొన్న గత 2 రోజుల నుంచి కొంచెం మనకి కూల్ అవ్వడం జరిగిందనమాట అండి. సో మార్కెట్లో కొంచెం సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుంది అనడానికి సో అది ఒక సిగ్నల్ అనమాట అండి, రైట్. సో అయితే సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక సో టాప్ పెర్ఫార్మర్ వచ్చి ఐటీ అనమాట అండి. మీరు చూడొచ్చు అనమాట. చాలా రోజులు నేను చెప్పాను కదా, ఇది మోస్ట్ బీటెన్ డౌన్ రీసెంట్గా. సో చాలా పడిపోవడం జరిగింది కదా అగ్రెసివ్గా. సో దాంట్లో ఒక మంచి బౌన్స్ అనేది రావడం జరిగింది. అయితే అగ్రెసివ్గా ఎవరైతే షార్ట్స్ అవి చేశారో వాళ్ళందరూ కూడా కొంత స్క్వేర్ అప్ చేస్తారు కదా ఫ్రెండ్స్, లైక్ టీసీఎస్, ఇన్ఫీ, అలా ఎవరైనా ఒకవేళ షార్ట్స్ బిల్డప్ చేసి ఉంటే కనుక సిస్టంలో ఆ షార్ట్ కవరింగ్ కొంచెం వస్తుంది కాబట్టి సో మేబీ ఇది జస్ట్ ఒక డెడ్ క్యాట్ బౌన్స్ లేకపోతే షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పి అనుకోవాలి తప్ప సో ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయిపోయిందా లేదంటే ఇక్కడ నుంచి ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ అనడానికి మనకి కాన్ఫిడెన్స్ లేదని చెప్పాలన్నమాట ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే మళ్ళీ అగైన్ జూన్లో ఆర్బీఐ మీట్ పాలసీ ఇవన్నీ ఉంటాయన్నమాట అండి. మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటుంది, రేట్ హైక్స్ అయితే మాత్రం తప్పదు అన్నట్టు పరిస్థితి ఉంది. ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే రిజర్వ్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా కంపల్సరీ దే హ్యావ్ టు ఇంక్రీజ్ ది ఇంట్రెస్ట్ రేట్స్, రైట్. సో అది తప్ప వేరే ఆప్షన్ లేదనమాట అండి. సో ఇప్పుడున్న సినారియోకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది కదా, రైట్. సో అందువల్ల ఏంటంటే సో తర్వాత నుంచి మార్కెట్ రియాక్షన్స్ ఉంటాయన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఇవి మీడియా కూడా మీరు చూడొచ్చు 2.5% దాకా పెరగడం జరిగింది. సో అయితే ఇవన్నీ బౌన్స్ సస్టైన్ అవుద్దా లేదా అని చూడాలి. సో ఇవన్నీ అవుట్ పెర్ఫామ్ చేశాయన్నమాట అండి. బ్యాంకింగ్ అండ్ మీడియా అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా నిఫ్టీ కంటే అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. అయితే ఫార్మా అనేది కొంచెం వీక్నెస్ ఉంది కదా, డిఫెన్సివ్స్ కదండి ఫార్మా ఇవన్నీ కూడా. అండ్ పిఎస్వి ప్యాక్ ఏవైతే ఉంటాయో ఇన్ఫ్రా మెటల్స్ ఇవన్నీ కూడా స్టిల్ అండర్ ప్రెషర్ అనమాట అండి. స్టిల్ ఇంకా
కరెక్షన్ వైజ్ ఇంకా మీరు చూడొచ్చు అనమాట అండి. రైట్. సో అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మంచి స్ట్రాంగ్ చూపిస్తుంది కానీ సో మెయిన్ ఇండిసెస్ సపోర్ట్ రావడానికి రిలయన్స్ సపోర్ట్ చేయట్లేదనమాట అండి. సో నిఫ్టీ కనుక బాగా పెరగాలంటే కనుక సో రిలయన్స్ నుంచి ఒక మంచి సపోర్ట్ ఖచ్చితంగా రావాలన్నమాట. రిలయన్స్ అది పెర్ఫార్మెన్స్ అంతగా లేదు. స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ వీక్ టు సైడ్ వేస్ అనమాట అండి. రైట్. సో అండ్ చార్ట్స్ లైక్ ఈరోజు స్టాక్స్ ఏం లేవన్నమాట అండి. సో నేను చూశాను, స్టాక్స్ ఏమి అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఇప్పుడు, అంటే రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా అనిపించట్లేదు ఇప్పుడున్న సినారియోలో. సో అందువల్ల ఐఎమ్ నాట్ షేరింగ్ ఎనీ స్టాక్స్. రైట్. సో అండ్ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటివి చూసారా, దే ఆర్ ఎట్ సమ్ వాట్ డీసెంట్ లెవెల్స్ అనమాట అండి. రైట్. కైండ్ ఆఫ్ పుష్ప హెడ్ అండ్ షోల్డర్. సో వీక్లీ టైం ఫ్రేమ్లో టీసీఎస్ మీరు చూడొచ్చు అనమాట. అది బ్రేక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఏదైతే హైట్ ఉందో టార్గెట్ దగ్గర ఆల్మోస్ట్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కొంచెం బౌన్స్ అనేది ఓకే ఒక రికవరీ అనేది రావడం జరిగింది కదా. సో ఇది సస్టైన్ అవుతే లేదో చూడాలన్నమాట అండి. సో ఏవైతే ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి అనుగుణంగానే అల్టిమేట్గా ఇండెక్స్ కూడా మనం చూసాం కదా, బాగా బీటన్ డౌన్ అయిన తర్వాత కొంచెం అది రికవరీ అనేది మనకు కనిపిస్తుంది అనమాట అండి. అయితే ఎంతవరకు హోల్డ్ అవుతాయని చూడాలి. సో బట్ ఐ డౌట్ అనమాట అండి, మార్కెట్స్ ఎంతవరకు సస్టైన్ అవుతాయి ఏంటి అనేది డౌట్ఫుల్ అనమాట. అయితే బ్యాంక్ నిఫ్టీ, బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం చాలా స్ట్రెంత్ కనబరుస్తున్నాయి అనమాట అండి. సో నిన్నే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, మిడ్ బొలింజర్ లైన్ పైన డెసిసివ్గా క్యాండిల్ క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. సో ఈరోజు కూడా ఒక మంచి పాజిటివ్గా సో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ అప్పర్ బొలింజర్ లైన్ దగ్గర మేబీ చిన్న ఒక రెసిస్టెన్స్ ఉండొచ్చేమో, లెటర్స్ విల్ వెయిట్ అండ్ సీ అనమాట అండి. ఓకే. సో అక్కడి నుంచి మళ్ళీ ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ ఏది వస్తుందా లేదా అనేది మనం చూడాలన్నమాట. మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ అవుద్దా, ఫ్రెష్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్, అనదర్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ ఏమైనా వస్తుందా లేదా అని చూడాలి. అయితే గ్లోబల్గా సో నేను చెప్పాను కదండి, సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దే ఆర్ ఫేసింగ్ ద హీట్. సో ఇన్ఫ్లేషన్ యొక్క ప్రభావం కనిపిస్తుంది అనమాట అండి చాలా దేశాల్లో. సో చాలా దేశాల్లోని కూడా సో దే ఆర్ నౌ ఫీరింగ్ ఆఫ్ గ్రోత్ ప్రాబ్లం అనమాట. ఏంటంటే గ్రోత్ అంత ఉండకపోవచ్చు, సో డ్యూ టు ఇన్ఫ్లేషన్ వల్ల సప్లై చైన్ డిస్టర్బెన్షన్స్ ఇవన్నీ రావచ్చు అని చెప్పి కొంచెం ఫియర్స్ అయితే ఉన్నాయి. ఏ కంట్రీకి ఆ కంట్రీ కొంచెం ప్రొటెక్షనిజం కింద ఏ కంట్రీకి ఆ కంట్రీ ఎక్స్పోర్ట్స్ అవి కంట్రోల్ చేస్తున్నాయి అనమాట అండి. అండ్ లైక్ మనం చూసాం కదా, మన మెటల్స్ వాటి మీద కూడా ఎక్సైజ్ డ్యూటీ అవి చేయడం ఎక్స్పోర్ట్స్ మీద. సో అంటే విత్ ఇన్ కంట్రీ ఉండేలాగా, సో దట్ మన కంట్రీలో మరీ రేట్స్ అగ్రెసివ్గా పెరిగిపోకుండా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ అన్ని కూడా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది కదండి. సో ఇవన్నీ మనం చూసాం కదా. రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. సో అందువల్ల స్టే కాషియస్. సో ఇంకా అగ్రెసివ్గా వెళ్ళొద్దు అనమాట అండి. సో కొంచెం మన క్లియర్ కట్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈవెన్ దో వీ మిస్ బాటమ్ కొంచెం 5% మిస్ అయిందా కంగారు పడద్దు. సో మార్కెట్లో మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు వెయిట్ పేషెంట్లీ. సో కొంచెం మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం వెళ్ళడం మంచిదని నా ఒపీనియన్ అనమాట అండి. రైట్. ఓకే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ అంటే తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.